హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అండ్ కొత్తగా వచ్చిన వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ పండుగ రోజు అండ్ తెలుగు టీం ఈ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా ఉంది పంజాబ్ కింగ్స్తో. అండ్ ఈ మ్యాచ్ కోసం ఎదురు చూసేవారంతా వీడియోని లైక్ చేయండి, సాలిడ్గా ఉండాలి లైక్స్ అన్ని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్స్ కోసం. అండ్ ఇవాళ ఎవరు గెలుస్తారు అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఈ రెండు టీమ్స్లో అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ వికెట్. సో ఇందులో ఒక 200 స్కోర్ చేసే వికెట్ అని తెలుస్తుంది. రెండు టీమ్స్లో మంచి హిట్టర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ ఒకటే తేడా, ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నారు అండ్ పీబీకేఎస్ బ్యాట్స్మెన్ పెద్ద ఫామ్లో అయితే లేరు. ఇప్పటివరకు వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ ఎవరు ఫామ్లో లేరు. అండ్ మొన్న గెలిపించింది కూడా శశాంక్ సింగ్ అండ్ అదేవిధంగా అశుతోష్ శర్మ అనే యంగ్ ప్లేయర్స్ మాత్రమే. సో ఈ విధంగా కాస్త అడ్వాంటేజ్ ఉంది, కానీ ఎప్పుడైనా వాళ్ళు ఫామ్లోకి రావచ్చు. శిఖర్ ధవన్ మొదలైన లియామ్ లివింగ్స్టోన్ మొదలైన వారు టీంలో ఉంటే రెచ్చిపోయే అవకాశం ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ టీంలో మంచి హిట్టర్ అయినటువంటి హెన్రిచ్ క్లాసెన్, సో ఇతను వికెట్ కీపర్ కూడా మీకు తెలుసు. అండ్ ఇప్పుడు ఇతను ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు నెట్స్లో. అండ్ ఇది ఒక సంకేతం, ఉపేందర్ యాదవ్కి ఏమన్నా ఛాన్స్ ఇచ్చి వికెట్ కీపింగ్ చేయించే అవకాశం ఉందా అని చెప్పి కూడా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే హెన్రిచ్ క్లాసెన్ చాలా వరకు మీకు సౌత్ ఆఫ్రికా T20 లీగ్ అక్కడ క్వింటన్ డికాక్ కీపింగ్ చేసిన హెన్రిచ్ క్లాసెన్ ఫీల్డింగ్ చేస్తాడు. సో ఇది బర్డెన్ తగ్గించుకోవడానికి కూడా అయి ఉండొచ్చు. సో ఈ సంకేతాలు అయితే వెలువడినట్టు తెలుస్తుంది, కానీ ఈ మ్యాచ్లో ఎలాంటి చేంజ్ ఉండకపోవచ్చు. బహుశా ఫీల్డింగ్ ప్రాక్టీస్ అయితే నెట్స్లో చేస్తున్నాడు. అండ్ అదేవిధంగా ఇవాళ బ్యాటింగ్ పండుగ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్లో అభిషేక్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్ ఈ నలుగురు చెలరేగే అవకాశాలున్నాయి. నితీష్ కుమార్ కూడా ఉన్నాడు, తెలుగు ప్లేయర్, ఒక మంచి హ్యాండ్ పవర్ ఉన్న ప్లేయర్. సో బ్యాటింగ్లో ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో కాస్త వీక్గానే కనిపిస్తుంది. మంచి ప్లేయర్స్ ఉన్నారు, కాకపోతే ఫామ్లో లేరు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా ఇవాళ మ్యాచ్లో బాగా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్యాట్ కమిన్స్, భువనేష్, ఉడాట్కడ్ అండ్ నటరాజన్ పేస్ వేరియేషన్స్ అనే కొత్త స్కిల్తో వీళ్ళైతే అదరగొడుతున్నారు. అండ్ పంజాబ్ కింగ్స్లో ఫాస్ట్ బౌలింగ్ హర్షల్ పటేల్, రబాడా, హర్షదీప్ సింగ్ అండ్ మొదలైన వారు. హర్ప్రీత్ బర్ అయితే స్పిన్లో బాగానే చేస్తున్నాడు, కానీ మొత్తానికైతే బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో వాళ్ళు ఫామ్లో లేకపోవడం ఒకటి వాళ్ళ ఇబ్బంది. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే స్పిన్ తప్పించి అన్నిటిలో ఫామ్లో ఉన్నారు. సో మొత్తానికి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఇది పంజాబ్. సో వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. హోమ్ గ్రౌండ్ ఉన్న టీమ్స్ ఈ సీజన్లో ఎక్కువ గెలుస్తున్నాయి, కాకపోతే అదే ట్రెండ్ కొనసాగాలని లేదు. మారిస్తే మయాంక్ మార్కండే ప్లేస్లో జాతవేద్ వచ్చినా రావచ్చు. ఈ యొక్క చేంజ్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ ఉపేందర్ యాదవ్ కన్సిడరేషన్లో అయితే ఉండొచ్చు మేబీ, అందుకే అతడికి ప్రాక్టీస్ చేపిస్తున్నారు. భవిష్యత్తు మ్యాచ్ల్లో అయినా వచ్చే ఛాన్స్ ఉంది. ఒక బిగ్ హిట్టర్గా అతడికైతే మంచి పేరుంది.